బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అధికార దుర్వినియోగమే కాంగ్రెస్ పార్టీ కూడా చేయడం దురదృష్టకరమని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి చేర్చుకున్నారని, ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి చేర్చుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని తెలిపారు. కాంగ్రెస్ అమలు కాని హామీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిద్దిపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ ఏమైందని ప్రశ్నించారు. కేంద్రంలో తిరిగి బీజేపీ ప్రభుత్వమే రాబోతుందని రఘునందన్ పేర్కొన్నారు. అలాగే మెదక్ పార్లమెంటుపై కాషాయం జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, నాయకులు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. నిన్నటిదాకా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏ తప్పు పనులైతే చేసిందో, ఏ అధికార దుర్వినియోగానికి అయితే పాల్పడిందో అదే పనులని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేయడం అనేది దురదృష్టకరం. ఆల్రెడీ నీకు 64 మందిని ప్రజలు ఇచ్చింది. నీ గేట్ లోపల ఉన్న నువ్వు భద్రంగా చూసుకుంటే చాలు కదా. నువ్వు గేట్లు తీసి కొత్తగా బయట వాళ్ళని తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందనేది ఒకసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి. మీకంటే ముందు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి తప్పు చేసిండని, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం తప్పని టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఆ రకమైనటువంటి తీర్పు ఇస్తే 100 రోజులు కాకముందే మీరు కూడా అదే అడుగుజాడలలో పోవాలని ఆలోచించడం దురదృష్టకరం. కాంగ్రెస్లోకి వెళ్తే బీఆర్ఎస్లకి, బీఆర్ఎస్లోకి వెళ్తే కాంగ్రెస్లకి బొమ్మ బొరుసులాగా ఒక నాణ్యానికి మీ ఇద్దరి మధ్యలో ఉన్న విడదీయరాని బంధాన్ని మరొకసారి మీరు తెలంగాణ సమాజం ముందు ఉంచుతున్నారు. ఇది విఘ్నులైనటువంటి తెలంగాణ ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నా. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇది ఏ ప్రాంతం, ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే ఉన్నారు, ఎవరు ఎంపీ ఉన్నారు అని చూడకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎవరు ఎంపీ ఉన్నా 5 కోట్ల రూపాయల ఎంపీ లాడ్స్ నిధులని ఆ ఎంపీ గారికే ఇచ్చి ఖర్చు పెట్టుకోమని విఘ్నతను ప్రదర్శించింది భారత ప్రభుత్వం. దయించి రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ప్రౌడ్గా ఆలోచించండి. రాజకీయ లోపల అట్లాంటి గొప్ప పనులను చేస్తే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి సూచించదలుచున్నా. ఎందుకంటే ఢిల్లీలో వచ్చేది నరేంద్రుడి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కాబట్టి అబద్ధపు హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేయొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మెదక్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గెలవబోతున్నామనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని ఈ సందర్భంగా నేను మీ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాను.